సార్ గోల్డ్ ప్రైస్. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో గోల్డ్ అనేది ఇంకా తగ్గుతది కొంతమందని వెయిట్ చూస్తున్నాం. ఆభరణాలు తీసుకోవడంలో గాని, లేదన్నా ఈటీఎఫ్ రూపంలో మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా గాని, గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు తగ్గుతది అనే సిట్యుయేషన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉందంటారా? నిహాల్ గారు, వాస్తవం చెప్పాలంటే గోల్డ్‌ని ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో 5 విషయాలు ప్రభావితం చేయబోతున్నాయి. 5 విషయాలు. 3 ఏమో నెగెటివ్‌లు ఉన్నాయి. 2 పాజిటివ్‌లు ఉన్నాయి. వీటిని బేస్ చేసి అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అని ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం కన్సిడర్ చేయం. ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి 5 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. దాంట్లో 3 పాజిటివ్, 2 నెగిటివ్‌లు ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చేసరికి ఏంటండి, గోల్డ్ పెరగటానికి అవకాశం లేదు అంటానికి మొదటి కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ వరల్డ్ వైడ్‌గా. ఇంత ఇన్ఫ్లేషన్‌లో ఏమవుతుందంటే బ్యాంకు రేట్లు తగ్గిరావు. బ్యాంకు రేట్లు ఎప్పుడైతే తగ్గిరావో జనరల్గా బాండ్లు వైపే జనం మూగుతారు. బాండ్స్ రేట్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు గోల్డ్ కన్నా కూడా బాండ్ వైపు జనం మొగ్గు చూపుతారు. ట్రై టు అండర్స్టాండ్. అది ఫస్ట్ రీజన్. అందువల్ల గోల్డ్ మార్కెట్లు అనేటువంటిది పెరగడానికి అవకాశం తక్కువ.